హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా చాలా బాగుంటారని ఆశిస్తున్నాము. ఇక్కడ మీ ముందు 3 నంబర్లు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. మీరు ఎవరి గురించి ఆలోచించాలనుకుంటున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి హృదయంలో మీ గురించి ఏమి దాగి ఉంది, మీ గురించి వారి ఇమేజేమిటి అని తెలుసుకోడానికి ఆలోచించవచ్చు. మీరు 1 కంటే ఎక్కువ మంది గురించి కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 నంబర్లున్నాయి. ప్రతి నంబర్తో మీరు వేరువేరు వ్యక్తుల గురించి చూడవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి, తద్వారా ఎనర్జీ మీతో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇది టైమ్లెస్ వీడియో, మీరు ఎప్పుడు చూసినా మీతో కనెక్ట్ అవుతుంది. ఇది జనరల్ రీడింగ్, అందరితో కనెక్ట్ అవుతుంది. అయితే అది ఎల్లప్పుడూ జరగాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా గుర్తుంచుకోండి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి హృదయంలో మీకోసం ఏమి ఉంది. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. మీ ముందు 3 కార్డులు ఉన్నాయి. మీరు ఎంచుకున్న నంబర్ రీడింగ్ను మాత్రమే చూడండి. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు. మొదట నంబర్ 1ని చూద్దాం. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వస్తోంది. ఈ వ్యక్తి మిమ్మల్ని తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా, తను ఎక్కువగా నమ్మగలిగిన వ్యక్తిగా చూస్తారు. మీతో మాట్లాడితే వారికి శాంతి లభిస్తుంది. మీరు అలాంటి వ్యక్తి. వీరితో గంటల తరబడి మాట్లాడగలరు. వీరి జీవితంలో మీ ఉనికి లేకపోవడం వారికి చాలా తేడా చేస్తుంది. సరేనా? 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. మీరు ఈ వ్యక్తిని చాలా కాలంగా తెలుసుకొని ఉండవచ్చు. మీరు బాల్య స్నేహితులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యుడు కావచ్చు. వీరు మీపై చాలా నమ్మకముంచుతారు. మిమ్మల్ని తమలాంటివారిగానే చూస్తారు. వీరు మీ నుండి ఏదీ దాచకూడదని, మీరు కూడా వీరి నుండి ఏదీ దాచకూడదని అనుకుంటారు. అలాంటి ఫీలింగ్ వీరికి మీ గురించుంది. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. ఈ వ్యక్తి మీతో తన భవిష్యత్తుని చూస్తారు. మీతో ఒక రిలేషన్షిప్ ఉంది. అది ఇలా ఉంటుంది: ఈ వ్యక్తి నాది అన్నట్లుగా. సరేనా? ఈ వ్యక్తి మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు. చాలామంది ఈ విధంగా కనెక్ట్ అవుతారు. ఈ వ్యక్తి మీ గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించరు. మీ వెనుక ఎవరితోనూ మీ గురించి చెడుగా మాట్లాడరు. వీరు మీకంటే వయసులో పెద్దవారు కావచ్చు, లేదా మీరు వీరికంటే పెద్దవారు కావచ్చు. 4-5 సంవత్సరాల ఏజ్ గ్యాప్ కూడా ఉండవచ్చు, లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. మీరు ఒకరినొకరు చాలా కాలంగా తెలుసుకున్నారు. సరేనా? ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ మీరు చాలా మంచి వ్యక్తి అని, మీకోసం ఏదైనా చేయగలరని అనుకుంటారు. ఈ వ్యక్తి కోసం నేను ఎవరినైనా చంపగలను, చనిపోగలను అన్నట్లుగా ఆలోచిస్తారు. మీరు వీరికి నిజమైన స్నేహితుడు, సత్యమైన మిత్రుడు. స్త్రీ, పురుషుడు కూడా కావచ్చు. జెండర్ గురించి ఇక్కడ ఆలోచించవద్దు. కొన్నిసార్లు అలా అనిపిస్తుంది కదా, నేను నా స్నేహితుడు గురించి చూశాను, నా స్త్రీ స్నేహితురాలి గురించి చూశాను అని. మీరు ఖచ్చితంగా కనెక్ట్ కావచ్చు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీరు భార్యాభర్తలు లేదా గర్ల్ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి హృదయంలో మీ పట్ల నిజమైన ప్రేమ ఫీలింగ్ ఉంది. చెడుగా ఎక్కడా మాట్లాడరు. ఎందుకంటే మీరు ఈ వీడియోను ఈ ఆలోచనతోనే చూస్తున్నారు. వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఎనర్జీతో కనెక్ట్ కావచ్చు. సన్లైట్ TL1 అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు నంబర్ 2ని చూద్దాం. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు. వీడియోను లైక్ చేయండి, తద్వారా ఎనర్జీ మీతో కనెక్ట్ అవుతుంది. నంబర్ 2, 8 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వస్తోంది. వీరు మీ గురించి ఆలోచిస్తూ మీరు చాలా పాజిటివ్ వ్యక్తి అని, సానుకూల ఆలోచనలు ఉన్నవారని భావిస్తారు. మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు. మీ భవిష్యత్తును చూస్తూ ప్లాన్ చేస్తారు, ఊహిస్తారు. కెరియర్ విషయంలో మీరు చాలా సీరియస్గా ఉంటారు. చదువు, ఉద్యోగం లేదా మీరు చేసే పని ఏదైనా అన్నిటినీ ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరు మిమ్మల్ని ఈ విధంగా చూస్తారు. ప్రేమ విషయంలో మీరు ఎవరికి ప్రేమ ఇచ్చినా బదులుగా ప్రేమ పొందలేదని, ప్రేమ ఇవ్వడంలో అలసిపోయారని వీరు భావిస్తారు. ఈ సమయంలో మీరు ప్రేమ నుండి దూరంగా వెళ్తున్నట్లు వీరికి కనిపిస్తున్నారు. మీరు మీ కెరియర్పై చాలా శ్రమిస్తున్నారు. ఈ సమయంలో మీ జీవితంలో కెరియర్ అత్యంత ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. మీరు వేరేదానిపై దృష్టి పెట్టడం లేదు. కేవలం మీ భవిష్యత్తు, అది కెరియర్కు సంబంధించినదే మీకు ముఖ్యం. ప్రేమ నుండి మీరు చాలా దూరం పరిగెడుతున్నారు. ఎందుకంటే మీరు ప్రేమలో మీ బెస్ట్ ఇచ్చారు, కాని బదులుగా ప్రేమ పొందలేదు. ఇప్పుడది మీకు అవసరం లేదు. ఎవరైనా మీ విలువ తెలుసుకుని మీ వద్దకు రావాలి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. అలాంటి ఫీలింగ్స్ వీరికి మీ గురించి ఉన్నాయి. మీరు ఏదో విధంగా ఇలాంటి ప్రవర్తన చూపించి ఉంటారు. లేదా మీరు ఈ వ్యక్తికి చాలా మెసేజెస్, కాల్స్ చేసేవారు, కాని ఒక్కసారిగా అన్నీ ఆపేశారు. కాబట్టి వీరికి మీరు పూర్తిగా మీ కెరియర్పైనే దృష్టి పెట్టారని అనిపిస్తోంది. ఇది పాజిటివ్ ఎనర్జీ. వీరు మీ గురించి మంచిగానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రేమ ఇచ్చినా బదులుగా ప్రేమ పొందలేదు.
అది మీకు చెడు జరిగింది, సరేనా? ఇవన్నీ వీరి హృదయంలో, మనసులో మీ గురించి ఉన్నాయి. వీడియోను లైక్ చేయండి. నంబర్ 2, మీకు ఇది సరిపోతుంది అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు నంబర్ 3ని చూద్దాం. మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు? వారి హృదయంలో, మనసులో మీ గురించి ఏమి ఉంది? ఏ ఇమేజ్ ఉంది? రోజంతా మీ గురించి ఆలోచిస్తారా లేదా మీరు మాత్రమే ఆలోచిస్తున్నారు, వారికి మీతో ఎలాంటి పట్టింపు లేదా? నంబర్ 3, ఈ వ్యక్తి మీ వైపు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. మీతో మాట్లాడ్డానికి లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే దాన్ని ముగించడానికి ఎలాంటి కృషి చేయడం లేదు. ఎందుకంటే వారికి మీరు పనిలో బిజీగా ఉన్నారని అనిపిస్తోంది. సరే, నీవు నీ పని చేసుకో, నీకు సమయమిస్తాము అన్నట్లుగా ఉంది. కాని వాస్తవంగా మీరు మీకు బిజీగా చేసుకున్నారు అలా కనిపిస్తోంది, సరేనా? ఒకవేళ మీరు ఈ ఎనర్జీలో ఉంటే వారు మిమ్మల్ని పనిలో బిజీగా ఉన్నారని అర్థం చేసుకుంటున్నారు. కాని నేను చెప్పేడేమిటంటే మీరు వాస్తవంగా పనిలో బిజీ కాదు, మీరు బిజీగా చేసుకున్నారు. ఎందుకంటే మీరు ఎవరికో ప్రేమ ఇస్తున్నారు, కాని బదులుగా ప్రేమ పొందలేదు. 8 ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఉంది. మీరు ఇలా అంటున్నారు, నా పనిలో నేను ఇంతగా బిజీగా ఉండాలి, ఎవరి గురించి ఆలోచించకూడదు, ఎందుకంటే నేను వారిని ఇగ్నోర్ చెయ్యాలి. కాని మీరు ఎవరినైనా ఇష్టపడితే వారిని ఇగ్నోర్ చెయ్యలేరు. ఒకవేళ మీకు ఆ విధంగా ప్రేమ బదులుగా రాకపోతే మీరు మీ హృదయంపై రాయి పెట్టుకుని ఆ స్థితి నుండి బయటకు వస్తారు, సరేనా? వీరికి మీరు బిజీగా ఉన్నారు, అందుకే మాట్లాడ్డం లేదు, మెసేజ్ చేయడం లేదు, కాల్ చేయడం లేదు, కలవడం లేదు. ఈ విధంగా వీరు ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి మీ గురించి కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి మీరు కావాలంటే ఈ వ్యక్తిని కొంచెం ఎక్కువ కాలం ఇగ్నోర్ చేయవచ్చు. మీ పనిపై ఫోకస్ చేయండి. ఈ వ్యక్తి ఇంకా మిమ్మల్ని సీరియస్గా తీసుకోవడం లేదు. నంబర్ 3, వీరు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. వీరు మీ గురించి ఎక్కువగా ఆలోచించడానికి ఇష్టపడడం లేదు. వారు కేవలం బయటకు కనిపించే వాటిని మాత్రమే చూస్తున్నారు. మీ లోపలి ఆలోచనలు, ఫీలింగ్స్ ఏమిటో చూడడానికి ఇష్టపడడం లేదు. వీరికి మీ గురించి ఫరక్ పడుతుంది, కాని ఈ సమయంలో వీరు వేరే ప్రపంచంలో ఉన్నారు. వీరు ఏమి చేస్తున్నారో కార్డుల ద్వారా చూడవచ్చు. కాని అది ఈ టాపిక్ కాదు. ఒక కార్డు తీసుకుని వీరు మిమ్మల్ని ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నారో చూద్దాం. మీరు చూపించేది మాత్రమే ఎందుకు చూస్తున్నారు? మీ హృదయంలో ఉన్నది ఎందుకు చూడడం లేదు? నంబర్ 3, వీరి జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాలనుకుంటున్నారు, కాని క్లియర్ చేయలేకపోతున్నారు. వీరి మనసులో చాలా భయాలు ఉన్నాయి, వాటిని క్లియర్ చేయలేకపోతున్నారు. 8 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వీరికి ఉంది. సిచ్యువేషన్ అలాగే ఉంది. మీరు నాకు ఎలాంటి బాధ లేదు, నేను పనిలో బిజీగా ఉన్నాను అని చూపిస్తున్నారు. వీరు కూడా సరే, నేను కూడా పనిలో బిజీగా ఉన్నాను అన్నట్లుగా కనిపిస్తారు. కాని వీరు వాస్తవంగా పనిలో బిజీ కాదు. వీరు తమలో తాము బిజీగా ఉన్నారు. వీరు తమ్మని తాము అర్థం చేసుకోలేకపోతున్నారు. వీరి మనసులో చాలా చింతలు, భయాలు ఉన్నాయి. గతంలో ఏదో జరిగింది, భవిష్యత్తులో ఏదో జరగవచ్చు అనే ఆలోచనలు వీరిని మీ వైపు రాకుండా ఆపుతున్నాయి. కాబట్టి వీరు తమ మనసుని క్లియర్ చేసుకోకపోతే మీ వైపు రాలేరు. ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఉంది. భవిష్యత్తులో విషయాలు బాగుంటాయని వీరికి ఆశ ఉంది. కాని ఇప్పుడు వీరు ఎలాంటి ప్రయత్నం చెయ్యాలనుకోవడం లేదు. వీరు తమ్మని తాము మొదట సరిచేసుకోవాలనుకుంటున్నారు. ఒక వ్యక్తి తమ్మని తాము ఏ పనికైనా నిర్ధారించుకోకపోతే ఏది చేసినా ముందుకు వెళ్లలేడు. అందుకే వీరు మొదట తమ్మలో తాము పనిచేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి థర్డ్ పార్టీ లేదు. కాబట్టి ఈ విషయంతో మీరు కొంచెం సంతోషించవచ్చు. వీరు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, దాని కారణం నేను మీకు చెప్పాను. మీరు కావాలంటే ఈ వీడియోను మళ్లీ వినవచ్చు. ఈ టాపిక్ అంటే మీ వ్యక్తి మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అని. వీరు మిమ్మల్ని పనిలో బిజీగా, వ్యస్తంగా ఉన్నారని చూస్తున్నారు, కాని మీరు హృదయంలో బాధపడుతున్నారు అని వీరికి తెలుసు. ఆ విషయాన్ని వీరు చూడాలనుకోవడం లేదు, ఎందుకంటే వీరు కూడా బాధలో ఉన్నారు. ఒక వ్యక్తి తను బాధలో ఉన్నప్పుడు మీకు ఏమి చేయగలడు? ఈ ఎనర్జీ మీతో కనెక్ట్ అయి ఉంటుందని ఆశిస్తున్నాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.